భరణి బయటికి రా. అన్న అన్న ఇక్కడెందుకుంటాడు? అన్న లేడు. అన్న ఇక్కడెలా ఉంటాడు? ఎలా ఉంటాడా? అలా ఉంటాడు. భరణి, ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా రావా? గాయత్రి గారు, హే, నువ్వు మాట్లాడుకో. భరణి, వస్తున్నావా లేదా? ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదు? ఇంతకాలం మీరు చేసేవి చూస్తూ కూడా ఏమీ అనలేదని ఇప్పుడు అలాగే ఉంటాననుకుంటున్నావా? మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదండి. నేను ఇక్కడికి ఆపు. తప్పు చేసి దొరికిపోయిన ప్రతివాడు చెప్పే మాట ఇది. త్రిపుర కంటే బుద్ధి లేదు, నీకు లేదా? ఇప్పుడు నిన్నిక్కడ వాళ్ళు చూసుంటే ఎంత ప్రమాదం జరిగేదో ఊహించావా? ఏం చూసుకుని ధైర్యం? మా ఇంటి వైపు చూస్తే నువ్వు బ్రతకగలవా? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదండి, భాస్కర్ అసలు చేసిందంతా నువ్వు చేసి అతన్ని చెడు చేయాలని చూస్తున్నావా? నిన్ను భరణి, ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేశాడు వాడు? అసలు ఎందుకు భరణి మీద చేసుకున్నారు? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడే ఉన్నాడుగా మీ వాడు, వాడిని అడగని చెప్తాడు. ఏంట్రా అడుగుతోంది నిన్నే, సమాధానం చెప్పు. మౌనంగా ఉంటే తప్పు చేసిన వాడు అవుతావు. జరిగింది ఏంటో ధైర్యంగా చెప్పు, నేనున్నాను నీకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిను